వెల్కమ్ టు మై ఛానల్ వేమవరపు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి ఈ చిన్ని చిన్ని క్యారెట్లతో క్యారెట్ హల్వా చేయబోతున్నానండి. ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ఈ హల్వా అయితే. ముందుగా అయితే క్యారెట్లని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న ముచ్చుకైతే తీసేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడైతే నేను కోరట్లేదు, మిక్సీలో అయితే వేసుకుంటున్నాను అనమాట. క్యారెట్లు అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసానండి. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. క్యారెట్ అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇదిగోండి చక్క పొడి పొడిలాడితే అయితే వచ్చింది. ఇంకా ఉన్న క్యారెట్లు కూడా అలా మిక్సీ అయితే పట్టేసుకుని చూపిస్తాను. మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. దీన్ని అయితే ఒక గిన్నెతో అయితే కొలుచుకుందాం. ఈ క్యారెట్ హల్వా కుక్కర్లో అయితే చేయబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట. అందుకని కుక్కర్లో అయితే వేసాను, మీకు చూపిస్తాం కోసం అని చెప్పి ఇవాళ కుక్కర్లో అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కుక్కర్ అయితే తీసుకుని గ్యాస్ మీద పెట్టేశాను కదండి. ఇందులో 2 చెంచాలు నెయ్యి అయితే వేసుకుందాం. అలాగే మనం కోరుకున్నది ఒక గిన్నెలోకి అయితే కొలత తీసుకోవాలి. ఇదిగోండి కొలత అయితే తీసుకున్నాను. నెయ్యి అయితే కాగిపోయిందండి. ఇప్పుడు మనం క్యారెట్ అయితే వేసుకుందాం. మొత్తం అయితే వేసుకున్నానండి. దీన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం వేసిన క్యారెట్ తురుము ఆ నీటిలోని చక్కగా స్మెల్ అయితే వస్తుందండి. ఇంక ఇప్పుడైతే మనం పాలు పోసేసుకుందాం. ఒక గ్లాస్ పాలు అయితే పోసాను కదండి, ఇంకో గ్లాస్ కూడా పోస్తున్నాను. ఇప్పుడు పాలు పోసేసాక దీన్ని అయితే మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి. 2 విజిల్ వచ్చేదాకా దీన్ని అయితే ఉడికించుకుందాం. రెండు విజిల్ అయితే వచ్చేసిందండి. మూత అయితే తీసేసాను. ఇది కొంచెం ఇంకా ఎగరాలన్నమాట. ఈ పాలు అనేది చక్కగా దగ్గరికి అవ్వాలి. క్యారెట్ తురుము అయితే ఉడికిపోయింది. ఇది బాగా దగ్గరికి అయ్యాక అప్పుడు మనం తురుము పెట్టిన బెల్లం అయితే వేసుకుందాం. అందరూ స్వీట్లోని పంచదార వేసి చేస్తారండి. నేనైతే బెల్లం అయితే వేస్తున్నాను ఈసారి. మొన్న మా వీడియోలోని క్యారెట్ పల్లీల లడ్డు అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఎవరైనా చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసేయండి. పాలు కూడా ఎగిరిపోయినాయండి మనం పోసిన పాలు. ఇప్పుడైతే మనం తురుము పెట్టుకున్న బెల్లం అయితే ఇందులో వేసుకుందాం. ఇందాక ఎంత అయితే చూపించాను కదండి క్యారెట్ తురుము, అంతే వేసుకోకూడదండి బెల్లం. మన సరిపడా అయితే వేసుకుందాం. నేనైతే ఒక 1/2 కేజీ బెల్లం అయితే వేస్తున్నాను. దీన్ని తురుముకోవాలి, కాకపోతే టైం లేక ముక్కలైతే చేసుకున్నాను. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. యాలక్కాయలు పొడి కూడా వేసేసి మొత్తం కలిపేసానండి. దీన్ని అయితే సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాం. మన క్యారెట్ హల్వా అయితే ఉడుకుతుంది కదండి. ఈ లోపు ఇందులో వేయడానికి అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుందాం.
చూస్తున్నారు కదండి, ఈ హల్వా అయితే చక్కగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇలా కుక్కర్కి సైడ్ అంతా అంటుకోకూడదండి, దగ్గరికి వచ్చేదాకా ఇలా తిప్పుకుంటూ ఉండాలి పెద్ద మంట మీద పెట్టి. ఈలోపు మనం ఇందులో వేయడానికి అయితే ఇవి కూడా వేయించేసాను. ఇదైతే దగ్గరికి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం కలర్ రావడానికి అయితే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. నా దగ్గర ఉన్న కలర్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే ఇందులో వేసుకుందాం. చూస్తున్నారు కదండి, జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసాను. ఇప్పుడైతే ఇంకా పుచ్చకాయ పప్పు వేసి దీన్ని అయితే ప్లేటింగ్ అయితే చేసుకొని చూపిస్తాను. ప్లేటింగ్ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంట్లోనే సింపుల్గా క్యారెట్ హల్వా అయితే చేసుకోవచ్చు. కుక్కర్లో 10 నిమిషాల్లో క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.